పుల్లయ్య గౌడు. ఈ చెయ్యి కోసం తీసుకున్నాం, ఆపరేషన్ చేయాలన్నారు, డాక్టర్లు రాపించుకురమ్మన్నారు. పోగానే ఎమ్మెల్యే గారు సైన్ చేసి ఇచ్చేసిండు, వచ్చేసినాయి, ఆపరేషన్ చేశారు. ఇంకా 2 టిప్పులు ఆయనే రావాలి. బాగా చేస్తాడు ఎమ్మెల్యే గారు. పోగానే మాట్లాడటం కానీ, పలకరేయటం కానీ, ఏదన్నా ఆపత్తి వస్తే చెప్పటం కానీ ముందుంటాను. అన్నీ బాగానే ఉన్నాయి, పెన్షన్ అన్నీ బాగానే ఉన్నాయి, మాకేం బాధ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బాగానే ఉంది. महेंद्र कुमार। हाँ, बहुत अच्छा लग रहा है मैडम। अच्छा कर रहा है मैडम। हाँ, नहीं अभी रोड सब कुछ अच्छा ही है मैडम, पूरा परफेक्ट। काम अच्छा कर रहा है, सुनता है, पब्लिक के सुनता है, काम भी अच्छा कर रहा है। हाँ, काम हुआ ना, जो रोड का प्रॉब्लम था तो आके उन्होंने करवा दिया, हाथों हाथ इमीडिएटली करवा दिया। अच्छा लगेगा मैडम, बहुत अच्छा लगेगा। हम तो उसको वोट डालेंगे, उसको टीआरएस को मैडम। अच्छा, ఓకే రైట్. నమస్తే సార్, మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఎల్లేష్. సార్, మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా ఉంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేస్తుందా, ఇలా ఉంది? నాట్ బ్యాడ్. ఓకే. సో మరి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అయితే కలుస్తాం, అయితే కష్టం. ఇక్కడ బీజేపీ ఉంటే బెస్ట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇక్కడ? తెలంగాణ స్టేట్ కేసీఆర్ అయితే ఏం పనిచేస్తారు అన్న, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. ప్రతి ఒక్కరు చాలా మంది పథకాలు ఇస్తున్నారు, చాలా మంది ఇళ్ళ పథకాలు. ఓళ్ళకి ఏం రాలేవు అమ్మ, నీరు కానీ కరెంటు కానీ. ఓళ్ళకి రాలేవు. వృద్ధాప్య పింఛన్లు ఓళ్ళకి వచ్చినామా? వృద్ధాప్య పింఛన్లు ఇంటింటికి చేరుతున్నాయి కదా. ఓళ్ళన్న మధ్యలో ఎమ్మెల్యేస్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోకి పోతున్నాయి. వృద్ధాప్య పింఛన్లు కూడా అలానే వెళ్తున్నాయి. ఊళ్ళకు ఒక మాట అమ్మా, ఎవరికి చెప్తుంది చెప్పండి, లేదా ఊళ్ళో పండి తిరిగి చూసండి, అర్థమైతే మీకు. వస్తున్నా ఓళ్ళు ఇస్తున్నామ్మా, అవి గవర్నమెంట్ ఇస్తున్నా. మాకైతే ఎదుకెళ్ళి మా ఊళ్ళో పండి అయితే రాలేవు. సిద్దిపేట మూలగాళ్ళు. ఓకే. నా పేరు సత్యమ్మ. ఎలా మంచిగా ఉందమ్మా, వాటర్ లైన్ వచ్చింది, మరి డ్రైనేజ్ వచ్చింది, రోడ్లు శాంతి అయినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మరి పొదుపు లక్ష్మికి వచ్చేసిండాయి. పింఛన్ నాకేం పింఛన్ లేదమ్మా, లేదు. కొంతమందికి పింఛన్లు వస్తున్నాయి, కొంతమందికి కళ్యాణ లక్ష్మి వస్తుంది. నీళ్ళు వస్తున్నాయమ్మా, 2 రోజులకు పాటు నీళ్ళు వస్తున్నాయి. మంచిగా చేస్తున్నాడమ్మా, ఇప్పుడు మాత్రం మంచిగా చేస్తున్నాడు. డెవలప్ అంటే రోడ్లు కావాలమ్మా, రోడ్లు కావాలా. అదే వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఎట్లా ఉందో చెప్పలేమున్నది కదా. ప్రభుత్వం మన చేతలు లేదు, ప్రజల చేతలు ఉంది ప్రభుత్వం వల్ల. అది ఇప్పుడు ఏం రావాలనుకుంటున్నాము, అదేనా కేసీఆర్ రావాలనుకుంటున్నాము. కొంతమంది కాంగ్రెస్ ఉండరు, కొంతమంది బీజేపీ ఉండరు. అంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలకు ఎవరికి తప్పదు, ఎవరు వచ్చినా కానీ ప్రజలకి మన బాధ మనకు తప్పదు, మన కోరిక ఉండదు. కేసీఆర్ మనకు కావాలా, అది ఎప్పుడున్నా కానీ. కొంతమంది రైతులు బాగా చేస్తున్నాడు, రుణమాఫీ చేసినాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, పాపం అంతమంది చేస్తున్నాడు. మరి సో చెప్పండి, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి? రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మన కాలనీకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్న ఏదున్నా ప్రాబ్లం సాల్వ్ చేపిస్తున్నాడు మన ప్రెసిడెంట్ శేఖర్ అన్న. మన ఎమ్మెల్యే సార్ కూడా ప్రతిదానికి రెస్పాన్స్ అవుతున్నారు. మొన్న రీసెంట్లీ ఒక 1 మంత్ బిఫోర్ డ్రైనేజ్ పైప్ లైన్స్ అన్నీ చేయించారు. ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్స్ అయినాయి, అది పెద్ద రోడ్స్ కూడా వేపిస్తున్నారు. మనకు ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ఉన్నా, ఏదైనా వెహికల్స్ వచ్చేటట్టు అన్న దగ్గరుండి చేపిస్తున్నాడు. వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఏది రాందంటూ అనేది అయితే ఏం లేదు, అన్నీ వస్తున్నాయి.
మనకు ఒకవేళ ఎవరైనా మిస్ అయినా మన శేఖర్ అదే కాలనీ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళకి వచ్చేటట్టు అందిస్తున్నారు. అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్ని గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఈ కంటిన్యూ ఖచ్చితంగా కేసీఆర్ సారే ఉండాలి మన తెలంగాణకి. సో మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, మంచిగా డెవలప్మెంట్ బాగుంది, అంతా బాగుంది. సో చాలా పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలలో ఏవి బాగుంటుంది? పథకాలన్నీ చాలా బాగున్నాయి, అంత మంచిగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తున్నారు? కేసీఆర్ గారు మంచిగా చేస్తున్నారు, మా కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది. పథకాలు వస్తున్నాయి మీ దాకా? వస్తున్నాయి. అదే రోడ్లని ఇవన్నీ, వాటర్ బాగుంది, కరెంట్ అంతా బాగుంది, ప్రాబ్లం అయితే ఏముండలేదు ఇప్పుడు. మా ఇంట్లో అయితే ఇంకా పింఛన్స్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుందని. అన్ని పథకాలు కానీ ఏదైనా సరే అన్నీ మంచిగా ఉన్నాయి. అన్నీ కూడా ఏ టయానికి ఏది రావాలి ఏది కావాలన్నా సరే అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. వాటర్ కానీ కరెంట్ కానీ ఏది కూడా ఇబ్బందులు ఉండట్లేదు ప్రజలకి. ప్లస్ పెన్షన్లు కానీ అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు వస్తున్నాయి. ప్లస్ డోక్రా మహిళలకు డోహరాలు కానీ ఏదైనా కూడా అన్ని రకాలుగా బాగుంది ప్రభుత్వం. ఆయన కూడా మాకు అందుబాటులోనే ఉంటారు. ఆయన ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు ఎవరు వెళ్ళినా కూడా ఏ విధంగానైనా సరే ఆయన సహకరించి మనకి ఏదైనా అవసరం ఉన్నదంటే దానికి కంపల్సరీగా ఆ పని పూర్తి చేస్తున్నారు ఆయన. మా కాలనీకి కూడా మొన్న ఈ మధ్యలోనే డ్రైనేజీలు పూర్తి చేశారు. ప్లస్ రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు ఈ 2-3 రోజుల్లో రోడ్లు కూడా పనులు అయిపోతాయండి. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు. అన్ని విధాలుగా వివేక్ గారు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. 100% టీఆర్ఎస్. సో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలలో ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా? ఉపయోగపడుతున్నాయి. ఈ కేసీఆర్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఏవి పథకాల్లోనే మన తెలంగాణ ప్రభుత్వం మన ఇండియాలోనే మన భారతదేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఏదైనా ప్రతి పథకంలోన మన స్టేటు ముందంజలో ఉంది. నీరు కానీ విద్యుత్ కానీ రోడ్లు కానీ అన్ని పనుల్లో అభివృద్ధి పనుల్లోనూ మన తెలంగాణ ముందుంది. ఈ టీఆర్ఎస్ఏ రావాలి, వస్తేనే కొద్దిగా జనాలకు పనులు జరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రము పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మన దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది మన తెలంగాణ. ఈ స్థానిక ఎమ్మెల్యే బాగానే పనిచేస్తున్నాడు, ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాడు. ఓకే. పుల్లయ్య. సో మరి ఇప్పుడు రీసెంట్గా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నారు, ఎంత వచ్చింది? ₹1,00,000 వచ్చింది. సో ₹1,00,000 ఈ చెయ్యి బాగు చేయటం కోసం. సో మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో ఎట్లా అంటారు? కేసీఆర్ ఇప్పుడు కాదు, ఇంకా టిప్పు కూడా కేసీఆర్ ప్రభుత్వం. పెన్షన్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ మొత్తం బ్రహ్మాండంగా అందుతున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఎమ్మెల్యే గారు పనులు వెరీ గుడ్ చేస్తున్నాం. పనులలో ఏం డౌట్ లేదు. ఇసలు వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. లక్ష్మి అండి. లక్ష్మి గారు, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగానే ఉందండి మాకు. మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ ఆయనకి ఇద్దామంటారు, ఎట్లా? కేసీఆర్కే వేస్తామండి. కేసీఆర్కి ఓటేస్తారా? సో పథకాలు వస్తున్నాయి, పెన్షన్లు కానీ పింఛన్ అవి బాగానే వస్తున్నాయి. నెలల పెన్షన్ తీసుకుంటున్నాం అండి. ఎంత ఇస్తున్నారండి? 2,000 ఇస్తున్నారు. 2,016 రూపాయలు ఇస్తున్నారండి. ఎన్ని నెలల నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడు చాలా అయిందండి, నాకు తెలీదు, నాకు నెల తెలియదండి. చాలా నుంచి తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రానికి మీరు ఓటు ఎవరికి ఇస్తా అంటున్నారు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఎవరండి? ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారండి. మాకేం పర్వాలేదండి. నీళ్ళేంటి రోడ్లు ఏంటి అన్నీ బాగానే, కానీ ఇదే బాగోలేదండి. రోడ్లు నీళ్ళు కరెంట్ ఉంటున్నాయి. కరెంట్ కూడా బాగానే ఉంటుందండి, అన్నీ బాగానే ఉంటున్నాయి మాకు. ఈ రోడ్డు ఎత్తే కొంచెం నీళ్ళు అవి కొంచెం బాగుంటుందని కొంచెం అన్నీ బాగానే ఉంటున్నాయి.